హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వెకేషన్కి వెళ్తున్నాము. ఎలాగో లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. మేము ఆరిజోనాకు వెళ్తున్నాము. అక్కడ అప్పర్ అండ్ లోవర్ యాంటలోప్స్ చూడడానికి అండ్ మధ్యలో బ్రైస్ని కూడా కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మిస్ అవ్వకుండా చూడండి ఫుల్ వరకు. అండ్ మా స్టేట్లో ఫ్యూ వీక్స్ నుంచి అయితే వైల్డ్ ఫైర్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల క్లైమేట్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఈ హాట్ కండిషన్స్ వల్ల అయితే మంటలు ఎక్కడో చోట వస్తూనే ఉన్నాయి. అసలు ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం అంతా బర్న్ అయిపోయింది. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల అయితే రూట్ కూడా చేంజ్ చేశారు. సో వెళ్ళాల్సిన రూట్ కాకుండా ఇప్పుడు వేరే రూట్ నుంచి అయితే పంపిస్తున్నారు. ఈ వైల్డ్ ఫైర్స్ ఎక్కడ జరుగుతున్నాయని అయితే వీళ్ళు డ్రోన్ సర్వీలెన్స్తో చూస్తున్నారు. అండ్ వీటిని ఆర్పడానికి అయితే ఇలా చాపర్ యూజ్ చేసి వాటర్ తీసుకుని వెళ్ళి అయితే అక్కడ మంటల దగ్గర వేస్తున్నారు. సో రూట్ చేంజ్ చేశారు కాబట్టి మేము వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. ఈ విలేజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ హౌసెస్ కూడా వెరీ ఓల్డ్ మోడల్, లైక్ 70s అండ్ 80sలో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఫార్మింగే చేస్తున్నారు. సమ్ డిఫరెంట్ వైబ్ అయితే ఉంది విలేజెస్ని చూసినప్పుడు నాకు. అండ్ మేమైతే బ్రైస్కి రీచ్ అయ్యాము. వెళ్ళేటప్పుడే చూద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇప్పుడు టైం ఏమో 1:30 అలా అవుతుంది. ఈ బ్రైస్ని చూడడానికి అయితే మేము చాలా పైకే వెళ్ళాలి. లైక్ అక్కడ ఎలివేషన్ పాయింట్ వచ్చేసి 9,115 ఉంది. అండ్ ఫస్ట్ మేము పైకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాము. మా బుడ్డదానికి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు కార్ సీట్ నుంచి తీసినప్పటి నుంచి. అండ్ నాకు కూడా అలానే ఉంది. ఇక్కడికి హైకింగ్ చేస్తూ కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో ఫైనలీ మనం అయితే చూసేద్దాము ఈ బ్రైస్ క్యాన్యన్ అనేది ఎలా ఉంటుందో అనేది. అండ్ ఈ వ్యూ పాయింట్ వచ్చేసి రెయిన్బో పాయింట్. అసలు ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. వీటి గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. దానికంటే ముందు మీకు ఇక్కడ ఎటువంటి యానిమల్స్ అండ్ బర్డ్స్ అయితే ఉంటాయో అవి నేను చూపిస్తాను మీకు. ఇదే బ్రైస్ లైఫ్ జోన్స్ అనమాట. సో ఇదేమో నారో లీఫ్ యూకా అంట. అండ్ ఇది వచ్చేసి యూఇండిటా చిప్ముంక్. నేను దీన్ని చూడగానే స్క్విరల్ అనుకున్నా. అండ్ ఇదేమో పినియాన్ జే బర్డ్. నాట్ ఓన్లీ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇక్కడ ఉండే చెట్లు కానీ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదే గోల్డెన్ మ్యాంటల్ స్క్విరల్. అండ్ ఇదేమో ఇండియన్ రైస్ గ్రాస్ అంట. ఈ ఫ్లవర్ ఏమో యాంటీలోప్ బిటర్ బ్రష్ అంట. అండ్ ఇదేమో మ్యూల్ డీర్. అండ్ ఇవేమో ఆర్గాన్ గ్రేప్స్. ఈ బర్డ్ నేమ్ వచ్చేసి పిగ్మీ నతచ్ అంట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది ఇది చెట్టు బెరడు. ఇది ఫైర్ అటాక్ అయినప్పుడు చెట్లకి ఏమీ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుందంట. అండ్ కింద ఉన్న యానిమల్ ఏమో ఎల్క్. ఇవేమో లుపిన్ ఫ్లవర్స్. అండ్ ఇదేమో మౌంటైన్ లయన్. ఇప్పుడైతే మనం వేరే వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇవి చూస్తుంటే నాకు ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు దూరం నుంచి చూస్తుంటే ఇవేదో రాజుల సమయంలో ఉండే కోటల్లాగా ఉన్నాయి కదా అసలు. అండ్ ఇక్కడ పిల్లర్స్ లా ఉన్నాయి కదా, వీటిని హుడూస్ అని పిలుస్తారు. అసలు ఎవరు ఏదో కట్టినట్టుగాని లేదంటే చిక్కినట్టుగా ఉన్నాయి చూడండి ఇవి. వీటికి షేప్ రావడానికి కారణం ఓన్లీ గాలి అండ్ నీరు అంటే మీరు నమ్ముతారా? అండ్ ఇది వచ్చేసి ఇన్స్పిరేషన్ పాయింట్ అనమాట. సో ఇది అసలు నిజంగా నో వర్డ్స్ అన్నట్టుగా ఉంది. అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది, ఏదో రాజుల సామ్రాజ్యం అన్నట్టుగా ఉంది. అసలు ఇవి ఎలా ఫామ్ అయినాయి అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇక్కడ లేక్స్ అండ్ రివర్స్ ఉండేవి. సో కాలక్రమేణా ఆ వాటర్ తగ్గే కొద్దీ ఇక్కడ ఉన్న మట్టి అండ్ ఈ ఇసుక ఇలా ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ లాగా అయితే మిగిలిపోయాయి. అండ్ ఆ తర్వాత టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చిన చేంజెస్ వల్ల ఈ ప్లేస్ అయితే ఇలా ఎలివేషన్లోకి వచ్చిందనమాట. అంతకు ముందు వరకు ఇవి కిందకే ఉండేవి, బట్ ఆ చేంజెస్ వల్ల అయితే ఇవి ఇలా పైకి వచ్చాయంట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్రియేషన్ ఉంది, అదే న్యాచురల్ బ్రిడ్జ్. అది ఎలా ఫామ్ అయిందో మీకు చూపిస్తాను. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఫస్ట్ హుడూస్ని అయితే అబ్జర్వ్ చేయండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అయితే ఇలా ఉండేది. ఆ తర్వాత వాటర్ అండ్ గాలి వల్ల అయితే ఇలా ఒక హోల్ స్టార్ట్ అయింది. అండ్ ఆ థర్డ్ పిక్చర్ చూస్తున్నారు కదా, సో అందులో ఉన్నది ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అయితే అది కూడా ఉండదంట. లైక్ ఎర్త్ గ్రావిటీ వల్ల అయితే ఇది కొలాప్స్ అయిపోతుందని చెప్తున్నారు. బట్ ట్రూలీ అమేజింగ్ కదా అసలు. సో ఇప్పుడు ఇది రియల్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇది బ్రిడ్జ్. సో అలా వెళ్తున్నప్పుడు అయితే నాకు ఈ చిన్ని స్క్విరల్ కనిపించింది. ఫస్ట్ చూసి ఏదో తింటుంది అనుకున్నాను, బట్ అది హ్యాండ్స్ అయితే క్లీన్ చేసుకుంటుంది. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇంకా మాకైతే ఆకలేస్తుందని లంచ్ చేద్దామని రెస్టారెంట్కి అయితే వచ్చాము.
వెళ్ళగానే వీళ్ళైతే మెన్యూ కార్డ్స్ అండ్ ఈ క్రయాన్స్, ఈ డ్రాయింగ్ షీట్ అయితే ఇచ్చారు మా బుడ్డదానికి ఆడుకోవడానికి. ఫుడ్ తినేసి నేనైతే గిఫ్ట్ షాప్లోకి వెళ్ళాను, ఏమున్నాయో చూద్దాము, లైక్ మ్యాగ్నెట్స్ నచ్చితే తీసుకుందామని చెప్పి. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది. సో ఇదంతా వచ్చేసి సిల్వర్ స్మిత్స్ జ్యువెలరీ.
మీకు ఒక ఇంట్రెస్టింగ్ బాక్స్ అయితే చూపిస్తాను. మేక్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీ తీసుకుని మనకి ఏదైతే విష్ ఉందో ఆ విష్ దాని పైన రాసి బాక్స్లో పెట్టి మనం పడుకునేటప్పుడు మన పిల్లో కింద పెట్టుకుని పడుకుంటే ఆ డ్రీమ్ ట్రూ అవుతుందంట. అది ఎంతవరకు నిజమవుతుందో లేదో తెలియదు, కానీ ఆ బిలీఫ్ అయితే బాగుంది కదా. ఇది చూడగానే ఫస్ట్ నేను రియల్ అనుకున్నాను, కానీ కాదు, నార్మల్ ఆర్టిఫిషియల్ వన్నే ఇది. అండ్ ఇవన్నీ ఏమో ఇక్కడ దొరికే రాక్స్తో చేసినవి. సో చాలా టైప్ ఆఫ్ యానిమల్స్ని అయితే వీళ్ళు ఈ రాక్స్తో చాలా అందంగా చేశారు. అండ్ ఇవే కాకుండా ఇక్కడ జేడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి, వాటితో అయితే చక్కగా ప్లాంట్స్ లాగా అయితే చేశారు. అవి కూడా చూపిస్తాను మీకు. కాపర్ వైరు అండ్ ఈ జేడ్ స్టోన్స్ అయితే ఏముంటాయో వీటిని తీసుకుని అయితే వీళ్ళు చక్కగా ఇలా ప్లాంట్స్లా చేశారు. ఈ స్టోన్స్తో వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా కార్వింగ్స్ అయితే చేశారు. లైక్ హౌస్ హోల్డ్ వస్తువులు కానీ ఆర్ఎల్స్ షో పీసెస్ కానీ ఇలా చాలా టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, చిన్ని చిన్ని బిందెలులా ఉన్నాయి. అండ్ మీకు ఇంకొక వస్తువు చూపిస్తాను. ఇది చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఇది హార్ష్, అదే గుర్రం నాడ అంటారు కదా అది. సో దీనిపైన అయితే చక్కగా ఇలా ట్రైన్ అయితే అమర్చారు వీళ్ళు. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇది ఒక డెకరేటివ్ పీస్ లాగే చేశారు వీళ్ళు. దీన్ని అయితే రియల్గా మెటల్తోనే చేశారు. అండ్ దీన్ని చూడగానే నేను ఫస్ట్ ల్యాంప్ అనుకున్నా, కానీ కాదు, ఇదొక పాతకాలం నాటి పోస్ట్ బాక్స్. సో ఇంకా గిఫ్ట్ షాప్లో నేనేమీ తీసుకోలేదు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీలైతే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలు ఇంకా చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. సీ యూ, బాయ్.